పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న భారీ సినిమా నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసి ఛాన్స్ కనిపిస్తోంది. బన్నీ అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ హై బడ్జెట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని ఏప్రిల్ 8న బన్నీ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసే ప్లాన్ జరుగుతోంది. హాలీవుడ్ లెవెల్లో నెవర్ బిఫోర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై డైరెక్టర్ అట్లీ కూడా స్పెషల్ అప్డేట్ ఉంటుందని హింట్ ఇచ్చాడు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నుంచి వచ్చే సినిమా ఏది అనే ఆసక్తి టాలీవుడ్లో చాలా రోజులుగా ఉంది. త్రివిక్రమ్తో ఒక సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ బన్నీ తీసుకున్న నిర్ణయం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎన్నేళ్లుగా ప్లానింగ్లో ఉన్న ప్రాజెక్టును పక్కన పెట్టి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్నీ. ఈ మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఆడియన్స్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. హాలీవుడ్ రేంజ్లో నెవర్ బిఫోర్ మూవీ చేయబోతున్నామని బన్నీ అట్లీ క్లియర్గా హింట్ ఇచ్చేశారు. ఈ సినిమా కోసం ఏకంగా 10ల సంఖ్యలో హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకొచ్చారు బృందం. విఎఫ్ఎక్స్, యాక్షన్, కెమెరా వర్క్ అన్నీ వరల్డ్ క్లాస్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను ఏకంగా 800 కోట్ల భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తోంది. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీల్లో ఒకటిగా నిలవబోతోంది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన ఏడాది దాటినా ఇప్పటి వరకు టైటిల్ రివీల్ చేయలేదు. ఫస్ట్ లుక్ లేదు, గ్లిమ్స్ లేదు, ఎలాంటి అఫీషియల్ విజువల్ కూడా రిలీజ్ కాలేదు. దీంతో సోషల్ మీడియాలో రోజు ఈ మూవీపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు బ్రేక్ పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి. దర్శకుడు అట్లీ కూడా అదే దిశగా సంకేతాలు ఇచ్చాడు. ఇటీవల ఈ సినిమాపై మాట్లాడిన అట్లీ ప్రతిరోజు ఈ మూవీ అప్డేట్ గురించి చర్చలు జరుగుతున్నాయని చెప్పాడు. అప్డేట్ ఇవ్వడానికి తాము చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నామని వెల్లడించారు. తాము సిద్ధం చేస్తున్నది చాలా స్పెషల్ అని, దాన్ని టేస్ట్ చేసినప్పుడు మ్యాక్స్ ఫీలింగ్ వస్తుందని చెప్పాడు అట్లీ. అతని మాటలు విన్నాక అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమా హీరోయిన్ దీపికా పదుకొనెపై కూడా ప్రశంసలు కురిపించాడు అట్లీ. ఇంతకు ముందు జవాన్ సినిమాలో ఆమెతో కలిసి పనిచేశానని, దీపికా తనకు లక్కీ చామ్ అని వ్యాఖ్యానించాడు. తల్లైన తర్వాత దీపికా చేస్తున్న తొలి సినిమా ఇదేనని, ఈ మూవీలో ఆమె సరికొత్తగా కనిపిస్తుందని అట్లీ స్పష్టం చేశాడు. భారీ బడ్జెట్, హాలీవుడ్ టెక్నీషియన్లు, బన్నీ స్టార్డమ్, అట్లీ మాస్ ట్రీట్మెంట్, ఈ కాంబినేషన్తో సినిమా ఆడియన్స్ బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి పుష్ప 2 తర్వాత బన్నీ ఎంచుకున్న ఈ సినిమా టాలీవుడ్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమాకి గేమ్ చేంజర్ అవుతుందా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఉంది. ఏప్రిల్ 8న వచ్చే గ్లిమ్స్తో ఆ సస్పెన్స్కు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.